అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ముద్దాయినే కేసు కంప్లైంట్ ఇచ్చారు, కేసు రిజిస్టర్ చేస్తారు, ఇది ఎక్కడైనా జరిగిస్తారు. ఇక్కడికి వచ్చి ఇష్యూ చేస్తానంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమో అర్థం చేసుకోండి. మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో చేయాలా, రెచ్చగొట్టి మీడియా ద్వారా వాడు ఫోకస్ కావాలని వాళ్ళకి సంబంధించిన మీడియా వాళ్ళు లేకపోతే ఇంకోరో వాళ్ళు ఏదో మీడియా వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడుకుంటారో ఏదో చేసుకుంటారు, రెచ్చగొట్టి ఇతని ఏదో తప్పుడు చేయాలని ఆలోచన తప్ప ఇప్పుడు ఎంతమంది దేశంలో కొట్లాడలేదు, ఎంతమంది కేసులు పెట్టలేదు. కేసులు పెట్టినప్పుడల్లా ముద్దాయిని పిలుచుకొచ్చినప్పుడల్లా వస్తుంటారు. ఇక్కడ ఫిర్యాదులు కంటే మీడియా వాళ్ళు ఏముంటారు కదా, నేరస్తులు ఎందుకంటే రాజకీయ నాయకులు ఉంటారు, మీడియా వాళ్ళు ఏముంటారు కదా. మీడియా పేరు ఎత్తకూడదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. మీడియా పేరు ఎత్తాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవాలా. మీడియా వాళ్ళు వెనకట్టుంటారు, మీకు ఏముంది ఆధారం మీ దగ్గర ఆరోపించడానికి? మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంది మీడియా వాళ్ళు వాళ్ళ వెనకట్టుంటారని? 9వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో రంగప్ప అనే వ్యక్తి ఇంటిలోకి 3 వ్యక్తులు వచ్చి దూరి టీవీ పగలగొట్టి ఇంట్లోని సామాన్లు కూడా డ్యామేజ్ చేసినారని, ఆ వ్యక్తులు తనకు తెలుసని వాళ్ళ పేర్లు ఒకటి కే బాబు అలియాస్ బుల్లెట్ బాబు, కే శ్రీనివాసులు ఉగ్రారంపల్లి, ఇంకో కొత్త వ్యక్తి అని వాళ్ళే డ్యామేజ్ చేసి అతన్ని కొట్టి ఇంట్లో అంతా చింద్రబందులు చేసినారని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ తరుణంలోనే ఈరోజు వాళ్ళ కన్సర్న్ లీడర్ని పిలుచుకొని షూరిటీస్ తీసుకొని స్టేషన్ బెయిల్ ఇవ్వమంటారా, బెయిల్ మంజూరు చేయమంటారా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. మాది బూరువాండ్లపల్లి గోరంట్ల మండలం. బుల్లెట్ బాబు అనే వ్యక్తి దగ్గర 2.5 సంవత్సరం డ్రైవర్గా పనిచేసినాను. సౌతమ్మక్కకి టికెట్ కన్ఫర్మ్ అవుతానట్లు నేను టీడీపీలోకి వచ్చినాను. టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత బుల్లెట్ అండ్ బాబు అనే వ్యక్తి నన్ను ఇష్టానుసారం తిట్టి ఇచ్చేసినాడు. అంతకుముందే మా భార్య బంగారు, నా బంగారు అంతా కుదువ పెట్టి అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఇప్పిస్తానంటే 1,80,000 డబ్బులు ఇచ్చి కూడా ఆ డబ్బులు అడిగిన దానికి మొన్న శుక్రవారం 9వ తారీఖు ఇష్టానుసారం నైట్లో ఫోన్ చేసి నన్ను నా పిల్లల్ని ఇష్టానుసారం తిట్టి అంగన్వాడీ పోస్ట్ కోసం నువ్వు డబ్బులు ఇచ్చింటే ఆ డబ్బులు అడిగిన దానికి అవునా ఇష్టానుసారం తిట్టి శుక్రవారం నైట్లో ఇష్టానుసారం ఫోన్లో తిట్టినాడు. నేను పోతే మనలేని గమ్మున అంటే పొద్దున్నే కేసు పెడతామని స్టేషన్ దగ్గర పోదామనుకుంటే కొందరు పెద్ద మనుషులు వద్దు అనే వాటికి నేను గమ్మున అయిపోయినాను. శనివారం నైట్లో మళ్ళీ మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా నన్ను రాళ్లతో కొట్టి టీవీ పగలగొట్టి మా ఇంట్లో కొన్ని వస్తువులు ధ్వంసం చేసి ఈ శంకరనారాయణ ఇట్లా దుర్మార్గులకి పని చేస్తాడా లేదంటే ప్రజలకు పని చేసేకున్నాడా, ఇట్లా దొంగలకు పని చేసేకున్నాడా? శంకరనారాయణ అనే వ్యక్తి పైన ఎమ్మెల్యే మినిస్టర్ పైన ఏదో వార్తలు రాస్తున్నాడు సెట్గా అని చెప్పేసి ఆ పొద్దు కూడా చెప్పినారన్న. ఆ పొద్దు నేను వచ్చి ఈశ్వర్ అనే వ్యక్తిని సొసైటీ బ్యాంక్ రోడ్లో ఉంటే నేను కమలవాళ్ళపల్లి కిరణ్ అనే వ్యక్తి పోయి వీళ్ళు ముగ్గురు చెప్తే బుల్లెట్ బాబు, బూరువాళ్ళపల్లి బైపిరెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కొట్టమంటేనే కొట్టి నేను చిక్బలాపూర్కి పారిపోయాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.